ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నిన్న చెప్పాను కదా, నిన్న నైట్ అయితే అక్కడే పడుకున్నా. అండ్ పొద్దున్నే సైకిల్ తీసుకొని వీళ్ళ యొక్క ఇంటికి అయితే వచ్చాను. లగేజ్ అక్కడ పెట్టి ట్యాక్సీ బుక్ చేసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు. సో వీఆర్ హ్యావింగ్ లంచ్ హియర్. అండ్ హాయ్, దిస్ ఈజ్ My name is Seafood. Seafood. Yeah. And Mr. Lee. Mr. Lee. Please call me Mr. Lee. Mr. Lee. Lee. Yes. Lee. Mr. Lee. Yeah. Yeah, it's a Bruce Lee. Yeah. So Bruce Lee, so Mr. Lee, and he knows you. అండ్ ఇతను ముందే తెలుసు మీకు. సో నిన్ననే మనం కలిసినాం కాబట్టి అతను కూడా ముందే తెలుసు. అండ్ నిమ్మలంగా అయితే ఇక్కడ లంచ్ చేసుకుంటున్నాం. అండ్ లంచ్లో వచ్చేసి ఆమ్లెట్ అండ్ అదొకటి, దాన్ని స్క్విడ్ అండ్ రైస్ అండ్ సీవీడ్. వాట్ వాజ్ దాట్? This traditional kind of lettuce noodle. నూడిల్స్. Yeah. అండ్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ నూడిల్స్ అంట. అండ్ ఇది వచ్చేసి కిమ్చి. Yes, and Seaweed. Yes. సీవీడ్, సమ్ స్ప్రౌట్. సో ఇది మా యొక్క లంచ్. అండ్ నిమ్మలంగా తినేసి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామని అదే లేదు. వీళ్ళు సిటీ మొత్తం చూపెడతా అన్నారు. సో అది మ్యాటర్. ఇంకా బయలుదేరుతా తినేసి ఇక్కడ నుండి. అండ్ కొరియన్స్ తోటి ఇవాళ. సో వీళ్ళు ఈజ్ దిస్ బ్రెయిన్? No. It's squid. Monkey brain. Monkey brain? Monkey brain. No. Tell me what is this? It's kind of fish roll. Fish Inner part of inner fish. part of fish. Yes. And this? Oh, this is roll. Fish Roll. Low. Yes. This also mix together. Okay, I can eat like this, Yes. right? Dipping with sauce. Uh-huh. Soy sauce. Soy sauce. Oh. Give you the monkey brain also. More. One more time. One more time. Oh, it's a fish egg. Yeah. You said Roll. R-O-E. Same thing. R-O-E. Roll. Roll. Same thing. Same thing? Mm-hmm. Same thing. I teach you some English. Mm-hmm. Same thing. Roll. R-O-E. R이랑 똑같네. 그냥 평가하시라고. It's nice. Actually, fish eggs ఇవి బాగానే ఉన్నాయి. 짬뽕 먹나? 오늘 10시에 먹자. 짬뽕 4시. 마스크. Skin. Oh, skin. Yeah, this is mask. Okay. And when you are outside, you write it like outside. Your skin is not good. Burning. This mask bag is more good. Okay. Your skin is more good. And then it's main warmer because Korea is very cold. Yes. And then nice. this is a It's a camping chair. Yes. Very light. Very. Give it for you. And then this is నా కోసం క్యాంపింగ్ కోసం కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చింది. Korean snack. Yeah, snack. Bulga, the traditional food. Traditional snack. ట్రెడిషనల్ స్నాక్. వాట్ ఈస్ దిస్ నేమ్? It's not kind of seaweed. సీవీడ్. Similar. సీవీడ్ లాంటి అంట. Not the same. సో నా కోసం గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చిండు. లైక్ క్యాంపింగ్ చేస్తారు కదా తను కూడా. సో తన కోసం అని చెప్పేసి ఒక చైరు అండ్ నెక్ వార్మరు. 뚜레들로 가려야 되는 거 아니야? 밑에 내려놔. సో ఐఎమ్ యాడింగ్ సమ్ మోర్ లగేజ్ టు మై సైకిల్. సమ్ మోర్ లగేజ్. సో అదే అన్నట్టు అట్లా చాలా ప్రేమగా చూసుకుంటా అన్నట్టు. థ్యాంక్ యూ. సో రియల్లీ అతనైతే వెళ్ళిపోయిండు కానీ సో ఇవన్నీ ఇచ్చిండు. అండ్ క్యాంపింగ్ చేస్తా, నువ్వు ఉంచుకో, నీకు చైర్ గిట్లా అవసరము అండ్ మంచి కూర్చో అని చెప్పేసి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి నేను ఇచ్చిండు. నాకు కొంచెం బర్త్డేన్ అయినా కూడా చాలా బాగుంది. మనోడు కార్ మాత్రం క్రేజీ ఉంది. మనోడు విచ్ కార్ ఇస్ దిస్? Mustang. Ford. American. Oh, American. Yeah, it's nice. బాగుంది కారు. ఇట్స్ నైస్ కార్.
సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్నైతే వీళ్ళు రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడే పడుకున్నాను నేను. అండ్ ఇక్కడ నుండి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నా అండ్ బయలుదేరి ఇప్పుడైతే వెళ్ళాలి. సో ఇది ముచ్చట. అండ్ ఇక ఈ చిన్న రూము అన్నీ ఉన్నాయి, వాషింగ్ మిషన్ ఇంకా చాలానే ఉన్నాయి. సో నేనైతే ఏం యూజ్ చేయలేదు, పడుకున్నా, లేచిన అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా, తిన్నా. నిన్న చికెన్ తెచ్చుకొని ఉంటే అది మిగిలింది, పొద్దున్న లేచి కొంచెం రైస్ తెచ్చుకొని వచ్చేసి తిని ఇంకా ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. ఇక్కడ నుండి 100 కిలోమీటర్లు వెళ్తే నార్త్ కొరియా బార్డర్ వస్తుంది. సో నార్త్ కొరియా సైడ్ వెళ్తున్నా. అది చెప్పిన కదా, కిమ్మామ ఇంతకుముందు కాల్ చేశాడు, అడిగాడు ఏంటి మీ వాళ్ళు చాలానే కామెంట్స్ పెడుతున్నారు కదా యూట్యూబ్లో కింద, సో అవన్నీ అడుగుతావా అని అంటే అడుగుతా అని చెప్పేసి అన్న. సరే ఇంటర్వ్యూ అరేంజ్ చేయమని చెప్పేసి చెప్పిండు. నేను చెప్తే సరే అని అన్నాడు. ఇంకా బార్డర్ దగ్గరనే ఇట్లా అతను ఇప్పుడు నార్త్ కొరియా సౌత్ కొరియా బార్డర్ ఉంటాయి కదా, లోపలికి అయితే కష్టం కానీ నేను అటు కూర్చుంటాను, నువ్వు ఇటు కూర్చో, కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూ చేద్దామని అన్నారు. సరే అని చెప్పేసి చెప్పిన. సరే ఇంకా వెళ్దాం, ఇంకా వెళ్ళి కలవాలి. 2 రోజులే టైం ఇచ్చిండు, ఇంతలోగా మరి మనం వెళ్దాం పదండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ ఒక పురాతనమైన ఇల్లుల గురించి నేను మొన్న నైట్ చెప్పుకున్నా. అండ్ వాటి గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని, వాటి గురించి చెప్దామని. అంటే కొరియాలో ఒక కల్చరల్ విలేజెస్ ఎట్లుంటాయి అండ్ ఎలా కడతారు అవన్నిటి గురించి. సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. నేను రిస్క్ అయినా కూడా లోపలికి ఇవి చూపెడదామని వచ్చేసిన. పురాతన కట్టడాలు అండ్ మొత్తం సైక్లింగ్ చేసుకుంటూ పోతా. మీరు చూడండి, సో ఇవి ఈ పురాతన కట్టడాలు అన్నట్టు. ఈ పురాతన కట్టడాలు ఒకప్పుడు వీళ్ళు ఈ విధంగా స్టే చేసేవాళ్ళు. ఇలాంటి ఇల్లులు ఉండేటివి వీళ్ళ ప్రీవియస్ డేస్లో 200-300 సంవత్సరాల క్రితము. సో ఈ విధంగా ఉండేదంట వీళ్ళ ఇల్లులు. సో వీటిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసినాను నేను. మీరు చూస్తున్నారు కదా, ఇల్లులు అన్నింటినీ ఒక గెస్ట్ హౌస్లు అన్నట్టు ఇవి. సో ఈ విధంగా తీర్చిదిద్దిరు అండ్ ఈ విధంగా ఉంచిరు అన్నట్టు. సో ఇది మెయిన్ ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత. ఇక చూసారా మీరు, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఇల్లులు లైన్గా ఉన్నాయి. మీరు చైనీస్ సినిమాలలో, జపనీస్ సినిమాలలో, కొరియన్ సినిమాలలో ఆ సమురాయిలు, ఆ కత్తి యుద్ధాలు ఉంటాయి కదా, వీటన్నిటి గురించి చూసి ఉంటారు కదా. సో అవన్నట్టు ఇల్లులు. అండ్ వీటిలో ఫ్లోర్లు కూడా ఉన్నాయి. వీళ్ళు చెక్కతోటే ఈ ఫ్లోర్స్ అనేటివి కట్టడం జరిగింది. ఇగో ఇది డబల్ ఫ్లోర్ ఉంది, చూస్తారా మీరు. సో ఇది డబల్ ఫ్లోరు. అండ్ ఇగో ఇక్కడ ఇదొక డబల్ ఫ్లోరు, కానీ ఇదంతా కలిపి అదొక ఇల్లు అండ్ ఇదొక ఇల్లు. సో ఇట్లా మన ఇల్లులు కట్టుకుందామా, ఏమంటారు? చాలా బాగున్నాయి కదా చూడడానికి. సో ఫ్రెండ్స్, దీని యొక్క నిర్మాణం గురించి కనుక చూసుకుంటే మనం క్లోజర్ లుక్ ఇచ్చేద్దాము. ఈ యొక్క నిర్మాణం ఎలా ఉందంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు మొత్తం బేస్మెంట్ ఉన్నది. ఫస్ట్ బేస్మెంట్ వేసారు. బేస్మెంట్ వేసిన తర్వాత ఇగో ఈ కింద ఇది చూసారా, ఇగో ఈ చెక్కతోటి మామూలుగా పెట్టేసి మొత్తం చెక్క అండ్ సిమెంట్ ఇసుకతోటి గోడలు అయితే కట్టారు. ఓకే, నేను ఒకసారి గోడలు కూడా చూస్తా, వీళ్ళు ఎట్లా నిర్మించారు అనేది చూద్దాము. గోడలా లేకుంటే ప్లైవుడా? ఓకే, కార్బోర్డే, కానీ ఇప్పుడు కార్బోర్డ్ పెట్టారు, కానీ అప్పట్లో మాత్రం గోడలే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్నో పడడం వల్ల ఆ స్నో కానీ వర్షం కానీ డైరెక్ట్ కిందికి రావడానికి ఉంటుంది. కింద మొత్తం కార్బోర్డు అండ్ చెక్కలు, ఆ పైన మొత్తం ఇసుకలు అయితే సిమెంట్ అయితే
ఆ పైన మొత్తం అయితే ఈ పెంకుల్లాగా వంటి నిర్మాణాలను అయితే సెట్ చేసిరు. ఈ మధ్యలో చూసారు పొగొట్టము, ఈ పొగొట్టం నుండి పొగ అయితే బయటకు వస్తుంది. అండ్ డైరెక్ట్ వీళ్ళు ఇంటికి పెట్టకుండా మరి ఇట్లా పెట్టేసిరు. సో డైరెక్ట్ పైపులు ఇటు కనెక్షన్స్ పెడతారేమో. అక్కడ కూడా చాలా ఇల్లులు అయితే ఉన్నాయి, మీరు చూసిర్రు. అండ్ ఇది వచ్చేసి గ్యాంగ్నూంగ్ అని చెప్పేసి హౌజుక్ హనోక్ విలేజ్ అని చెప్పేసి అని అంటారు. గ్యాంగ్నూంగ్లో హౌజోక్ హనోక్ విలేజ్ అని చెప్పేసి అని అంటారు. హనోక్స్ ANOK అనోక్. సో ఉంటుంది అన్నట్టు. ప్రతిదానికి కూడా ఈ పొగ వాటి అయితే పెట్టేసారు. సో ఇది అయ్యో మన సైకిల్ కింద పడ్డది. సో సారీ, నేను వెళ్తున్నా. అండ్ ఇది మ్యాటరు. చూశారు కదా, మీకు ఇంకా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండానైతే షేర్ చేయండి. ఇది నార్త్ కొరియాకు 100 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. సోక్చో అనే ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. ఈ సోక్చోకి 50 కిలోమీటర్ల దూరం, 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మంచి రివర్స్ ఉంటాయి, ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఇల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. అన్ని గెస్ట్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క పూర్వీకులు ఎట్లనైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళకు గుర్తుగా అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. సో మీరు కూడా సౌత్ కొరియాకి వస్తే ఇక్కడికి వచ్చేసి విజిట్ చేయండి. ఇక్కడ నుండి బీచెస్ అన్ని చాలా ఫేమస్ అన్నట్టు. బ్యూటిఫుల్ రైడ్ ప్లీజ్. ఎట్లుంది, బాగుందా? హాయ్. సో నేను ఇట్లా పడేవా కాఫీ. సో నేను ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా. అండ్ ఇది వచ్చేసి పెద్ద కాఫీ షాప్ అన్నట్టు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అన్నాడు. అంటే ఫ్రమ్ ఇండియా అని అన్నా. అనగానే వుడ్ యూ లైక్ టు సమ్ కాఫీ అని అన్నాడు. ఓకే అన్న, పిలిచిండు. లోపలికి వెళ్తున్నా. చూసారా అట్లుంటుంది మనతోటి. చలో కూర్చోమని చెప్పేసి అన్నాడు. ఓ చాలా పెద్దగా ఉంది. ఏంటిది? ఓకే, ఇది మన షాపా లేదంటే కాఫీ షాపే? ఓకే, కాఫీ షాపు కమ్ వర్కింగ్ ఏరియా అన్నట్టు. అది ముచ్చట. కొద్దిసేపు ముచ్చట్లు పెడదాం. మన గమ్యం కూడా ఎంత ఎక్కువ దూరం లేదు. సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇది కాఫీ షాప్. హాయ్ హాయ్. How are you? I'm good. How are you? I'm great. What is your name? My name is Neil. Leo? Neil. Neo? Korea, English name is Neil. Neo. Kim Neil. Neil. Neo. Yeah. Oh. Yeah, nice to meet. This is a Korean style coffee, you know. Oh, okay. It's a coffee, dry milk, roast and dry coffee. Okay. Tastes good. Oh, ఏదో కాఫీ గురించి చెప్తున్నాడు. ముచ్చట్లు వెళ్దాం కొద్దిసేపు, టైం పాస్ అయితే నాకు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే BTS బస్ స్టాండ్. సో తెలుసు కదా మీకు, ఇది BTS బస్ స్టాండ్ అంట. ఇది చాలా ఫేమస్. ఇక్కడ అందరూ వచ్చేసి BTS ఫ్యాన్స్ అందరూ వచ్చేసి కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి యూ నెవర్ వాక్ అలోన్ అండ్ అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ మరి ఏమైనా తీసిరా ఏమో తెలియదు కానీ BTS బస్ స్టాండ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. చాలా ఫేమస్ ప్లేస్. ఒకసారి అయితే నువ్వు విజిట్ అవ్వాలన్నారు. సో ఒక BTS క్రూ వచ్చేసి 1 2 3 5 6 7 వచ్చేసి ఇక్కడైతే ఫొటోస్ దిగిరంట. సో సేమ్ ప్లేసు. మనం ఇప్పుడైతే అక్కడే ఉన్నాము. అండ్ నేను వెళ్ళే దారిలో ఉంది అది. సో కాబట్టి మీకోసం ఒకసారి చూపెడదాం ఇది అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చిన. అండ్ ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ బీచ్ వ్యూ అయితే ఉన్నది చూడండి. అండ్ చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. అండ్ ఎవ్వరు కూడా లేరు. ఇది గాంగ్నియోంగ్ అనే ప్లేస్లో నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో చాలా ఫేమస్ అన్నట్టు ఇది. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన, నేను మీకోసం అయితే చూపెడుతున్నా. ఎవరెవరైతే ఉన్నారో ఒకవేళ దీని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్స్లో వేసేసుకోండి. అండ్ బ్యూటిఫుల్ బీచ్. సో అదొక్కటి వచ్చేసి ఇదంతా కూడా సీ సైడ్ అన్నట్టు. సో నేను క్యాంప్ వేసుకుందాం అనుకుంటున్నా ఎక్కడ. సో ఈ ప్లేస్లో వేసుకుందాం అనుకుంటున్నా. లైక్ ఈ ప్లేస్ అయితే బాగానే ఉంది, లేదా అక్కడ దాని కింద ఉన్నది కదా, దాని కింద అయినా వేసుకుందాం అనుకుంటున్నా. లేకుంటే ఈ పక్కన, మేబీ ఈ పక్కన వేసుకుంటే బెటర్ అయితే ఇక్కడ ఈ పక్కన వేసుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ. సో కొంచెం
పక్క నుండి వచ్చే గాలి కూడా తగ్గుతుంది. ఇక్కడ వేసుకుంటే మనకు సీ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు. సీ వ్యూ చాలా చాలా నీట్గా ఉంది. ఇక్కడ వేసుకుంటే పర్మిషన్ ఉందో లేదో తెలియదు. అండ్ అటు సైడు కొంచెం టాయిలెట్స్ ఉన్నాయి. సో దట్ మనకు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. సో దట్స్ మన ప్లాన్ అది. చాలా గాలి వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మన చిట్టి అక్కడ ఉందో, చిట్టిని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి పెడతా. సో అది టోటల్ ప్లాన్. లెట్స్ ప్లాన్. Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. It's bam, bam, bam. Hey, it's bam, bam. She wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna take this beach on cam. Like, hold up. She wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles. Nada más que quiero. సో ఫైనల్లీ క్యాంప్ అయితే వేసేసాను. అండ్ హియర్ ఈజ్ అవర్ క్యాంప్. సో ఇంకా కొంచెం ఇది కొట్టుకోకుండా మొత్తం కట్టేసినాం అనుకోండి సెట్. గాలి బాగా వస్తుంది కదా నైట్ టైం, మళ్ళీ ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా మొత్తం కొట్టేసుకోకుండా చేయాలి. ఆ సైకిల్ తీసుకొచ్చి దాని కింద పెట్టేస్తా. సో బెటర్. అండ్ మంచి బీచ్ వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఉండొచ్చు. అండ్ ఇక్కడ నైస్ టు సీ యూ అని చెప్పేసింది. అక్కడికి వెళ్ళి ఏమైనా ఫుడ్ తెచ్చుకుందాము, తినేసి మంచిగా రెస్ట్ తీసుకుందాం. సో తినడానికి అయితే ఒక రెస్టారెంట్కి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ ఏవో ఉన్నాయి. వీటిని ఎట్లున్నాయి చూడండి మీరు. ఉన్నాయి, ఇది ఏం ఫుడ్? ఓకే, నత్తగుల్లలు. ఓ ఇవి బతికే ఉన్నాయా? వీటిని వండుతారంట. వీటిని ఏంటో తెలియదు నాకు. చాలా రకాలుగా ఉన్నాయి. హాయ్. సో ఇది రెస్టారెంటే కానీ ఇక్కడ ఓకే ఈ లోపల రెస్టారెంట్ ఉంది. అండ్ ఇక్కడ మనం తినొచ్చు. ఏమైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు, కానీ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అనుకుంటా. సో చూద్దాం మరి. అంతంతా పెట్టడం అంటే కరెక్ట్ అయినా కాదో తెలియదు. సో అసలు ఏముందో ఇక్కడ చూద్దాము. అండ్ హాయ్, యూ హ్యావ్ ఫుడ్? ఫుడ్ మెనూ. సో చూద్దాం ఇక్కడ మెనూ ఏముందో, దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యాం. Sashimi. For single for me. Single. Sashimi, okay? Sashimi? Yeah. Sashimi. 횟집. Huh? I'm here 횟집. Head chip. 횟집. Head chip. Okay. Sashimi. 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 Wait, friend. How is sashimi? Sashimi. Okay. Sashimi. 20,000 అంటే 1,200 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఇది సాష్మి అందరు పెట్టి తినాలా? భయం అవుతుందిరా అయ్యా. ఓకే Sashimi store. ఓకే Okay. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ సాష్మి స్పెషల్ అంట. మనం పచ్చిది అది ఎగ్గుది, అది మనం అయితే తినలేము. ఓకే. సో నేను బీచ్ మొత్తం తిరిగిన తర్వాత ఒక్క రెస్టారెంట్ ఓపెన్ ఉంది. సో ఇందులో ఈ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇక్కడ అన్నీ చూడండి మీరు చూసుకుంటే 2 లక్షలు, 1,80,000, సారీ 2 లక్షలు, 1,80,000, 1,50,000, 3 లక్షలు ఈ విధంగా ఉంది. 3 ఆరుల 18,000, లైక్ 18,000 అన్నట్టు 3 లక్షలు అంటే ఫుడ్. మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్గా చూసుకుంటే 18,000 ఫుడ్ 4 పర్సన్స్కి. సో ఇట్లా ఫుడ్ ఉంటుంది అన్నట్టు. చాలా కాస్ట్లీ ఉంటుంది మనము చూడడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా ఏది కూడా ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ అన్ని రేట్లు ఉన్నాయి. సో ఇవి వేరు, ఇవి సూప్లు, డ్రింక్స్ అలాంటివి అన్నట్టు. సో నాకు ఇంకా ఏం బాగుంటుంది అంటే నువ్వు ఇది మాత్రం తినగలవు అని అన్నారు. ఏంటి ఇది అని అన్నా అంటే ఇదేదో క్రాబ్ తోటి చేసిందంట ఇది. సో ఇది 18,000 అంటే మీరు 1,200 రూపాయలు. ఇది తప్ప ఏం లేదు మన. సో ఇప్పుడు ఇంకా పొద్దున్న దాకా దొక్కినాం కాబట్టి తినాలి కాబట్టి సో నేను అదే ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ చూడాలి ఇంకా ఎట్లుంటుందో ఏంటో, తినాలి తప్పదు. ఇంకా ఇట్లా ఉంటుంది ఫుడ్ విషయం. కొన్నిసార్లు నేను అక్కడ నైస్ టు సీ అని కన్వీనియన్స్ స్టోర్ ఉండే ఏదో ఫుడ్ తీసుకొచ్చుకుందాం అని అనుకున్నా, బట్ కుదరలేదు. ఇలా హోటల్లో పడుకోలేదు కాబట్టి మనం బయట అనుకున్నాం కాబట్టి ఆ డబ్బులు ఇటు సేవ్ చేసుకున్నాం అని అనుకోవడం అంతే. ఇంకా కానిద్దాం.
ఫుడ్ కోసం వెయిటింగ్. వచ్చినాక అది కూడా చూపెడతాం. మరి నీ అమ్మ ఫుడ్ ఇది, ఫుడ్ ఇదిరా. ఓకే, రైస్ తెచ్చింది. మంచి ఇంతేనా? మిర్చి. ఫుడ్ ఏది మరి? ఓకే. 1200 రూపాయలు పెడితే గివి తెచ్చి ఇచ్చింది ఏంది? ఫుడ్ ఎక్కడుంది? అయ్యో ఏంటి ఇవి? అమ్మ తోడు, నా కడుపు నిండుద్దా? అమ్మా వాళ్ళ ముందు ఏడవద్దు, పరుగు పోద్దే. 이건 말아야 되는 ఇది అందులో వేసుకొని తినాలా? ఓహో, 이거 좀 넣고 అస్సలు టేస్ట్ లేదు రో. సూపర్ ఉన్నదని చెప్పాలి రో వాళ్ళ ముందు. అట్లా ఓకే రైట్. ఓకే 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 అర్థమైంది కాక, నాకు అర్థమైంది. Just a moment. ఓకే మరి బిడ్డ. ఓకే, ఇవి క్లిప్స్ అన్నట్టు ఇవి. ఓహో, ఈ నత్తగుళ్ళల కూరనా కాక? అర్థమైంది అర్థమైంది. ఇంకా చూడు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫుడ్ అన్నట్టు సరిపోయింది పాటు. ఇంకో నువ్వు తినాలి ఫ్రెండ్స్. బాగానే ఉంది. ఫిష్ చాలా బాగుంది. ఇంకో కిమ్చి ఫ్రెండ్స్ ఇది. ఇది గంజి, గంజిలో మెతుకులు అంటారు కదా. ఇది నత్తగులలు. కానివ్వండి రా, కానివ్వండి. ఎట్ ద ఎండ్ నచ్చినా నచ్చకుండా మొత్తం తినేసేయాలి, తప్పదు. ఎందుకంటే డబ్బులు పెట్టినాం అండ్ మనకి ఎనర్జీ కావాలి. అండ్ ఇంకొకటి, ఇది టేస్ట్ బాగలేకున్నా, అంటే మన నాలుకకు రుచించకున్నా కూడా హెల్దీ ఫుడ్. ఓకే, మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో, మినరల్స్ ఉంటాయి ఎక్కువ శాతం ఈ షెల్స్లో. అండ్ మంచి మినరల్ అండ్ ప్రోటీన్ ఉంటుంది, బాడీకి చాలా మంచిది. ఓకే, లైక్ టేస్ట్ మనకు నచ్చదు, మన టేస్ట్ వేరు కాబట్టి. వీళ్ళు ఇది తింటారా అంటే సో వీళ్ళు తింటారు అండ్ చాలా బాగుంటుంది కూడా. నేను మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఏంటో నాకు తింటా అంటే హెడ్ మొత్తం వేడిగా అయిపోయింది. లైక్ ఇలాంటి ఫుడ్, సీ ఫుడ్, ఇది ఉన్న క్రాబ్ మన తిన్నప్పుడు హెడ్ మొత్తం వేడి అయిపోయింది. ఒక 2, 3, 4, 5 మినిట్స్లో తినుడు అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ తాగితే నార్మల్ అవుతుంది. సో అదేంటో తెలీదు, బట్ ఇట్లా అవుతుంది. నేను ఇది రెండోసారి గమనించడం. ఏం రీజను, లైక్ ఇట్లా వేడిగా అయిపోవడం, నాలుక ఇట్లా డిఫరెంట్ టేస్ట్ రావడం అవుతుంది. అదేంటో మరి కిమ్చి వలన, ఈ ఆకుకూరల వలన, దీని వలన తెలియదు. బట్ ఓకే, ఇట్స్ ఓకే, కానిద్దాం. పోదాం పదండి. ఇక మన టెంట్ దగ్గరికి చాలా దూరంలో ఉంది, చీకటి అవుతుంది. రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్ అంటే నా క్యాంపింగ్ టెంట్ ఇది. సో వచ్చేసి అయితే ఇంకా పడుకుంటున్నా.
అంతే. అండ్ సముద్రపు అలలు సౌండ్, ఆ శబ్దాలు చాలా బాగా ఉంటాయి. అంటే భయంకరంగా లేవు కానీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అండ్ రూమ్లోకి వచ్చిందంటే నేను అంటే ఈ టెంట్లోకి వచ్చిందంటే నాకు ఎలాంటి బాధ అంటే భయము అలాంటివి ఏమి ఉండవు. చాలా సేఫ్గా ఉన్న ఫీల్ వస్తుంది. అండ్ ఇగో చల్లగా అయిపోయింది మొత్తము వాతావరణం అంతా. అండ్ ఏది ముట్టుకున్నా కూడా చాలా చల్లగా ఉంది. అండ్ వాళ్ళ రైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలానే ఉండాలి. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, ఇంకా మీకు మంచిగా ప్రజెంట్ చేస్తాను. ఇంకొక 70 కిలోమీటర్స్ అయితే నార్త్ కొరియా ఉంటుంది. సో వెళ్దాం, కిమ్ మామతోటి కలిసి ఇంటర్వ్యూ తీసుకుందాం నేను ఫస్ట్ చెప్పినట్టు, అండ్ మాట్లాడదాం. బాయ్ బాయ్. ఫుల్ చల్లగా ఉంది.